ముఖ్య అతిథి గురించి పరిచయం చేద్దామని అనుకుంటే ఆయన గురించి వెతికితే చాలానే ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన గురించి చాలామందికి తెలుసు. ఎక్కడి నుంచి మొదలెడదామని చూస్తే పూర్ణ 5 ఏళ్ళు అనుకుంటే అలా వెళ్తే 30 ఏళ్ళు 1980 నుంచి సుమారు 30 ఏళ్ళ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని 2 నిమిషాల్లో చెప్పాలంటే చాలా కష్టం అనిపించింది. సో సాహితీ వికాసానికి సృజనకారులు ఎంత ముఖ్యమో సాహిత్యానికి వెన్నుదన్నుగా నిలిచేవారు కూడా అంత ముఖ్యం. తెలుగు ప్రజలకి 30 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న అమెరికా అయినా ఆంధ్రదేశమైన సాహిత్య లోకానికి పరిచయం అవసరం లేని పేరు జంపాల చౌదరి గారు. ఆయన పూర్తి పేరు చాలా తక్కువ మంది తెలుసు అనుకుంటాను. జంపాల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. చూస్తే నాకు కొద్ది సంతోషం వేసింది, ఎందుకంటే నా పేరు కూడా అందులో ఉంది కాబట్టి. పేరు ఒకటే ఉందండి. సో అదనమాట. తర్వాత వృత్తిపరంగా ఆయన మానసిక వైద్యుడు కానీ ప్రవృత్తి పరంగా తెలుగు భాషకి ఎంతో సేవ చేశారు ఆయన. ఆయన గురించి మీరు ఈ మధ్యనే మన దీపావళి సంచికలో ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో చక్కగా ఆయన గురించి రాశారు. మీరు తప్పకుండా చూడండి. ఏంటి ఇన్ని విషయాలు ఉన్నాయంటే ఆయన ముందు తరానికి ప్రస్తుతం ఉన్న తరానికి వారధి లాంటి వారు. అంటే ఆ తరం వాళ్ళని ఈ తరం వాళ్ళకి ఎలా చూపించాలి, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ఏ రకంగా తెలుగును కాపాడుతున్నారు అంటే ఆయన చేసిన కృషి ఒక కథల్లో కానీ అంటే పోతన పాయింట్ గురించి వస్తే ఇక్కడ మన మధ్య మన డాలస్ స్థానిక వాసి, తర్వాత మన సాహిత్య వేదిక బృందం సభ్యుడు జువ్వాడి రమణ గారి కూడా దాంట్లో పాత్ర ఉంది. ఆయన ప్రోద్బలంతో ఆయన మాట్లాడడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. తర్వాత మీ అందరికీ తెలుసు దేశికాచార్య గారు దానికి డిజైన్ చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది ఈరోజు మనకి ఇన్ని రకాల పాయింట్లు ఉన్నాయి. చాలామంది తెలియకపోవచ్చు. 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు నేను మా ఆవిడ శారద కూర్చుని తెలుగులో రాద్దాం అంటే చాలా కష్టమైంది. ఇక్కడ మన సిరిన్ గారు కూడా ఉన్నారు. ఆయన సిరిన్ పాయింట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నేను. సో చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా మన తెలుగు కథల గురించి బాగా రీసెర్చ్ చేసిన దానికి ప్రోత్సాహం ఇచ్చిన జంపాల గారు, సిరిన్ గారు, డాక్టర్ జువ్వాడి రమణ గారు కూడా మన మధ్య ఈరోజు ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. తర్వాత జంపాల గారికి ఎంత సాహిత్యం అంటే అభిమానం అంటే ఆయన మర్చిపోకూడదు. మనం ఆఫీస్లో ఇంట్లో అన్నట్లు, కానీ సాహిత్యం ఇంట్లో కూడా ఉండాలని చెప్పి ఆయన పిల్లల పేర్లు కూడా సాహిత్యానికి ఎంతో కృషి చేసిన వేమన, నన్నయ్య పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ అబ్బాయిలకి. చూడండి మరి అంటే సులువుగా ఉంటుందని నేను చదివినప్పుడు నాకు చాలా సర్ప్రైజ్. అంటే మనం ఎంతసేపు ఉన్న మనం లేటెస్ట్ నేమ్స్ ఏమున్నాయి మనం చూసే రోజుల్లో ఆయన సాహిత్యానికి సంబంధించిన వాటి పేరు పెట్టుకోవడం కూడా వారి శ్రీమతికి ఎంతో అభినందించవలసింది అన్నమాట. తర్వాత జంపాల గారు ఆయన తెలుగు నాడి కానివ్వండి, తర్వాత తానా పత్రిక కానీ సంపాదక చూస్తే చాలా అవార్డ్స్ ఉన్నాయి. చూస్తే ఆయనకి అవార్డ్స్. తర్వాత ఇంకొకటండి, ఈ మధ్యనే పుస్తకం.netలో 100వ పుస్తకం సమీక్ష. ఒక పుస్తకం చదవడానికి మనకి సమయం ఉండదు. ఆయన 100 పుస్తకాలు చదివి సమీక్ష రాశారు. చూడండి. సో దట్స్ రియల్లీ గ్రేట్ అండి. మీకు డాక్టర్గా ఉంటూ అంటే ఏ రకంగా మీరు సమయం వెచ్చిస్తున్నారంటే రియలీ కమెండబుల్. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో తర్వాత వారిని ప్రసంగించే ముందు వారిని పుష్పగుచ్చంతో స్వాగతం చెప్పవలసిందిగా ఈవేళ మన మంత్రి తుమ్మూరు రామ్మోహన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాను. రామ్మోహన్ రావు గారు చూడండి 2010లో మన సాహిత్య వేదిక వచ్చి మళ్ళీ రావాలని చెప్పి రాజారెడ్డి గారి దగ్గర కనుక్కొని వచ్చారు. ఇవాళ మీ బ్యానర్ ముందు వచ్చుంటే
గారు లాయర్ కాలేజీకి వెళ్ళారండి, అది కూడా చెప్పాలి. చెప్పాను కదా అంటే దీంట్లో మీరు ఆయన లాయర్లో చదివారు, తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మన గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివారు ఆయన. తర్వాత లోక్ సత్తా నాయకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి క్లాస్మేట్ ఆయన. చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఆయన వాళ్ళ నాన్నగారు వెటనరీ డాక్టర్ అయినప్పుడు ఆయన అన్ని ఆంధ్రదేశంలో అన్ని ఊర్లు తిరిగారు. ఆ రకంగా ఊర్లు తిరిగారు, రకరకాల కాలేజీలో చదివారు. తర్వాత అమెరికాలో కూడా చదువుకున్నారు ఆయన. జంపల గారు ఆలివర్స్ అండి. థ్యాంక్ యూ జయ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. యాక్చువల్గా ఇంకో విషయం కూడా చెప్పాలి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మా తమ్ముడు క్లాస్మేట్. అవునండి. సో ఈ సంబంధం కొంతకాలంగా కొనసాగుతూ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఎన్నికల ప్రచారం కోసం నా వెబ్సైట్లో పెట్టినంత కూడా నిజమని నమ్మేసినట్టున్నారు. ఏమండి నేను అబద్ధాలు ఎప్పుడు చెప్పనండి. నేను అబద్ధాలను రాయలేదులేండి. కొంచెం దగ్గర పెట్టుకోండి.